పెళ్లి చూపుల రోజు చికెన్ ఏంటే? చూడాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. ఆ అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంట, వెళ్ళి మాట్లాడు. పెళ్లికి ముందే మాట్లాడు, పెళ్లి తర్వాత అవ్వదు. వెళ్ళు వెళ్ళు. ఇదిగో, అబ్బాయి చాలా మంచోడు, ఏ చెడ్డ అలవాటు లేదు. నువ్వు అడ్డమైన కండిషన్లు పెట్టి ఈ సంబంధం పోగొట్టకు, అర్థమైతుందా? ఇది గనక పోయిందనుకో, మీ అమ్మ, మీ నాన్న, నేను ఇక సంబంధాలు తీసుకురాలేము. అర్థమైతుందా? వెళ్ళు, జాగ్రత్త. హాయ్. హాయ్. నేను మీకు నచ్చానా? బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? నేను పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. నాకు రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. దానివల్ల సోషల్ మీడియాలో నాకు చాలా ఫాలోయింగ్. సో పెళ్లి తర్వాత కూడా నేను రీల్స్ చేస్తాను. ఇది కూడా చెప్పాలా? నో ఇష్యూస్ అండి. నాకు ఫ్రెండ్లీగా ఉండాలని ఉంది. ఫార్మాలిటీస్ అవన్నీ నాకు ఇష్టం లేదు. సేమ్ టు సేమ్, నాకు కూడా అలానే కావాలి. నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. వీక్లీ మినిమం 1 మూవీ థియేటర్లో చూడాలి. నా వర్క్ ప్రెషర్ తగ్గించుకోవడం కోసం వారానికి 2 సార్లు సినిమాకి వెళ్తాను, అండ్ దట్ థియేటర్కి. ఓ, నాకంతగా వంట రాదు. నాకొచ్చు, నేను చేస్తా. అయితే నాకు ఓకే. మీరు ఇన్ని కండిషన్స్ చెప్పారు కదా, నాదో చిన్న కండిషన్ ఉంది. ఏంటది? అంటే ఆ కండిషన్ మీరు ఓకే అంటే నాకు ఈ పెళ్లి ఇష్టమే. అదే ఏంటది? మా ముత్తాత మహేంద్ర వర్మ గారు ఒకప్పుడు పెద్ద జమీందారు. ఆయనకు అడవిలో జంతువుల్ని వేటాడటం అంటే చాలా సరదా. ఆ మాంసం తినటం వల్ల ఆయనకేదో పెద్ద జబ్బొచ్చి చనిపోయారు. ఆ బాధతో ఆయన వైఫ్ కూడా చనిపోయింది. అప్పటి నుంచి మా నానమ్మ, మా తాత, మా నాన్న, అమ్మ, చెల్లి, తమ్ముళ్ళు అందరూ వెజిటేరియన్సే. వాళ్ళతో పాటు నేను కూడా వెజ్ రెగ్యులర్గా తినటం వల్ల నాకు కూడా అలవాటైపోయింది. అప్పటి నుంచి నాన్ వెజే పడట్లేదు. అయితే మీరు ప్యూర్ వెజిటేరియన్. అయినా మనతో పాటు తిరిగే కోడి, మేక, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ ఇవన్నీ మనలాగా జీవులే అండి. మన ఆకలి తీర్చుకోవడం కోసం వాటిని చంపడం నాకెందుకో నచ్చలేదు. అందుకే అప్పటి నుంచి నో నాన్ వెజ్. అంటే మీకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమని విన్నాను. పెళ్ళైన తర్వాత నాన్ వెజ్ మానేస్తా అన్నారంట. మీ అమ్మ చెప్పింది. అంటే మీరు అట్లీస్ట్ చికెన్ కూడా తినరా? చికెనా? చికెన్ ఏంటండి, మా ఇంట్లో బాయిల్డ్ ఎగ్స్ కూడా తినరు. నాన్ వెజ్ వాసన వస్తే అస్సలు పడదు. అంటే మీరేమనుకోనంటే ఒకటి చెప్తాను. ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిల్ని రిజెక్ట్ చేశానండి. ఎందుకు? ఓన్లీ 1 రీజన్. వాళ్ళు పెళ్ళైన తర్వాత నాన్ వెజ్ మానన్నారు. అట్లీస్ట్ మీరైనా మానేస్తారా? అంటే ఇమ్మీడియట్గా కాదు, పెళ్లిలోపు మానేస్తే చాలు. ప్లీజ్. ఓకే. ఇదే మనం ఉండబోయే కొత్తిల్లు. ఇటివు. హాయ్ సార్. హాయ్. హలో మేడం. హలో. తినే ఇంటిని మెయింటైన్ చేసేది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు మేడం, ఇంటికి సపరేట్ బోర్వెల్స్ ఉంది. 24 అవర్స్ వాటర్ అవైలబిలిటీలో ఉంటుంది. వీకెండ్స్లో బయటికి వెళ్ళడానికి మంచి రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, పక్కనే 2 రెస్టారెంట్లు ఉన్నాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ కూడా దొరుకుతుంది మేడం. ఓ, పంది బిర్యానీ ఏం దొరకదా? దొరుకుతుంది సార్. మీకు పోర్క్ బిర్యానీ అంటే ఇష్టమా? అబ్బా, ఇక్కడ వెజ్ రెస్టారెంట్స్ ఏం లేవా? ఉన్నాయి సార్.
ఈ రోజుల్లో నాన్ వెజ్ తినని బుడిబుంకులో ఎక్కడున్నాడు సార్? నేనే. అండ్ తను కూడా వెజ్, ప్యూర్ వెజ్. అయినా నువ్వేంటి నాన్ వెజ్ రెస్టారెంట్స్ గురించి చెప్తుంటే అంత బాగా ఎగ్జైట్ అయిపోతున్నావు? మ్యారేజ్ తర్వాత మానేస్తా అన్నావుగా. నేను ఎగ్జైట్ అవ్వట్లేదు, నేను ఇరిటేట్ అవుతున్నాను చూడు. మన పెళ్ళై 1 month అయింది. బిర్యానీ కాదు కదా, చిన్న చికెన్ ముక్క మీద చేసిన మ్యాటర్ వేరేలా ఉంటుంది. నేను దేన్నైనా సహిస్తా గానీ నన్ను మోసం చేసే వాళ్ళని ఇంత కూడా సార్ ఎక్స్క్యూజ్ చేయను. అదేంటి సార్ అలా అంటారు? ఒరేయ్, నీ పనేంటి? ఓకే మేడం, ఇల్లంతా ఓకే కదా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. పక్కనే వెజ్ రెస్టారెంట్ ఉన్నాయి, కావాలంటే ఫోన్ చేయండి, తీసుకొచ్చి ఇస్తా. ఎవర్రా వీడు? టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను. ఈలోపు ఫ్రెష్ అప్ అయి వస్తా. నువ్వు మన ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ పెట్టు, ప్యూర్ వెజ్. చాలు. నువ్వు టిఫిన్ తినవా? లేదు, నేను ఇందాకే కాఫీ తాగాను. నువ్వు చెప్పావని కొత్తింటికి వచ్చాము. ఇల్లంతా కంఫర్టే కదా? లేదంటే అమ్మ వాళ్ళని పిలిపిస్తాను. ఆహా, పర్వాలేదు, నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇడ్లీ బాగుంది. ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టావు? ప్యూర్ వెజ్ రెస్టారెంట్ నుంచి. అక్కడ ఓన్లీ వెజ్ ఫుడ్డే దొరుకుతుంది. సూపర్. నువ్వేంటి రెడీ అవ్వలేదు? ఆఫీస్కి వెళ్ళట్లేదా? వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ, బాయ్. అమ్మయ్యా. మేడం, చికెన్ కర్రీ దోసే కదా? మీరేం పెట్టారు? చికెన్ కర్రీ దోశ. మరి అదే కదా, దోశ చికెన్ కర్రీ. నువ్వెళ్ళు. కావ్య, ఎవరు? నేను కావ్య. చార్జర్ మర్చిపోయాను, ఒకసారి డోర్ ఓపెన్ చేయి. కావ్య, డోర్ ఓపెన్ చేయి కావ్య, ఆఫీస్ టైం అవుతుంది. వస్తున్నా. ఏం చేస్తున్నావు? లేట్ అవుతుంది. వస్తున్నా. డోర్ తీయడానికి ఏంటి ఇంతసేపు? నా చార్జర్ మర్చిపోయాను, ఇక్కడ పెట్టా. ఇదేంటి? స్ప్రే. అది పక్కన కిచెన్ నుంచి చికెన్ స్మెల్ వస్తుంది, మీకు పడదు కదా. ఏయ్, ఎప్పుడెందుకు? నా చార్జర్ ఎక్కడ పెట్టా?
ఇక్కడ ఎందుకుంటుంది డైనింగ్ టేబుల్ మీద? దీని కింద ఆ, ఇక్కడ ఎందుకుంటుంది? నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ స్మెల్ బాగా వస్తుంది. బాత్రూమ్ దగ్గరేంటి చెన్నాలంగా? దొరికింది. ఓకే బాయ్. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో ఇంకో ఆర్డర్ పెట్టుకోవాలా? భరత్, సార్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమన్నా. చేసావా? చేశాను సార్. రెస్పాన్స్ ఉందా? అవును సార్. ఓకే. భరత్, లంచ్ ఏంటి? చికెన్ కర్రీ సార్. శేఖర్, సార్ లంచ్ ఏంటి? ఫిష్ కర్రీ సార్. సార్ కిరణ్, లంచ్ ఏంటి? ప్రాన్స్ సార్. ఏం తింటారు? సార్ పాలక్ పన్నీర్ దాల్ తెచ్చాను. ఓకే, క్యాబిన్కి రా. హలో సార్. సార్ నేను తెచ్చిన వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ ఆర్గానికే సార్. నిన్న నీకు 10 కాంటాక్ట్స్ పంపించాను. మన కంపెనీ ప్రొఫైల్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఎస్ సార్. మీరు ఇచ్చిన లిస్ట్ మొత్తం క్లియర్ చేశా. కాకపోతే కొంచెం హెడ్ఏక్ అయింది. మేనేజ్డ్ ఇట్. షూరా? ఎస్ సార్. నైట్ మెయిల్ కూడా చేశాను. మరేంటి, వాసవి ఎలక్ట్రానిక్స్ CEO మాత్రం మీ కంపెనీ నుంచి నాకు కాల్ రాలేదని చెప్పాడు. కాల్ చేయమంటావా? యాక్చువల్గా చిన్న పర్సనల్ వర్క్ ఉండి ఆ ఒక్క కంపెనీ మాత్రం చేయలేకపోయాను. మిగతావన్నీ చేశాను సార్. పర్సనల్ వర్క్ ఉంటే 2 days లీవ్ తీసుకో. లేదంటే అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. అంతేగాని ఇలా అబద్ధం చెప్పుకో. అంటే కొంచెం టార్గెట్ రీచ్ అవ్వాలని. అంటే నీ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం నన్ను ఫూల్ చేస్తావా? నా ఉద్దేశం అది కాదు సార్. యు ఆర్ ఫైర్డ్. సార్ ఫైర్ ఏంటి సార్? సార్ నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. సార్ మీకోసం ఈరోజు నేను పాలక్ పన్నీర్ కుక్ చేసి తీసుకొచ్చాను. నేను వెజిటేరియన్స్తో లంచ్ మాత్రమే షేర్ చేసుకుంటా. నీలాంటివాడితో వర్క్ అసలు షేర్ చేసుకోను. ఇంత చిన్న విషయానికి ఇదే సిచ్యువేషన్ మన ఇద్దరి మధ్యన 3 times వచ్చింది. నువ్వు వర్క్ చేయకపోయినా పర్లేదు, నేను సీరియస్గా తీసుకోను. ఎదుటి వ్యక్తి నన్ను చీట్ చేస్తే మాత్రం ఎక్స్క్యూజ్ కూడా చేయను. సార్ సార్ సరే సార్, నేను ఎండీ గారితో మాట్లాడుకుంటాను. స్వామి, ఎండీ గారితో మాట్లాడకనే ఈ మీటింగ్. ఓకే, ఆ 1 month నోటీస్ పీరియడ్లో వర్క్ చేసిపో. హలో. హే, పక్క గల్లీలో ముస్లిం ఫ్రెండ్ రహీమ్ అని ఉన్నాడు. సో వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేస్తున్నారు. బిర్యానీయా? మనకి ఇవ్వడానికి వస్తున్నాడు. నువ్వు వెళ్ళి తీసుకోవా? బాయ్. ముస్లిం ఫ్రెండ్ బిర్యానీయా? కావ్య? రహీం, హాజీ. ఇది ఏం బిర్యానీ? మటన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీ? మటన్ కీమా? మటన్ రోస్ట్? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీయా? ముస్లిం ఫ్రెండ్ అయ్యి ఉండి ఫ్రెండ్కి వెజ్ బిర్యానీ ఇస్తావా? అంటే మా ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్స్. ఓ,
అదా మ్యాటర్. అందుకేనా రాజేష్కి నీకు ఫ్రెండ్షిప్ కుదిరింది. हम दोनों వెజిటేరియన్స్ అయినా నాకు ముందే డౌట్ వచ్చింది, ఈ కాయగూరల బ్యాచ్కి ముస్లిం ఫ్రెండ్ ఏంటా అని. నువ్వు అదే బాపతా? మీరు వెజ్జే కదా? అవునులే. రేష్మా అని నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంది. దానికి నాన్ వెజ్ లేందే ముద్ద దిగదు. ముస్లిం అంటే అలా ఉండాలి. నువ్వు ఉన్నావు. అదేంటి, ముస్లిం అంటే ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే తినాలనే మన రూల్ ఉందా? సర్లే, మీకు ఇష్టం లేదంటే నేను తీసుకెళ్తాను. ఎవరికి కాల్ చేస్తున్నావు? అంటే రాజేష్కి ఒక మాట చెప్పి తీసుకెళ్దామని. నేను తీసుకెళ్ళమని చెప్పలేదు. నువ్వు నాన్ వెజ్ తెచ్చావేమో అని డౌట్ వచ్చి నేను టెస్ట్ చేశాను అంతే. అసలు వెజ్ అంటే నాకు ప్రాణం. పొద్దున లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్లో వెజ్, లంచ్లో వెజ్, డిన్నర్లో వెజ్. అసలు వెజ్ లేకపోతే నా లైఫే వేస్ట్ ఏమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఠీకే. మళ్ళీ ఆన్లైన్ ఆర్డరేనా? అసలు మంచి బిర్యానీ సర్వ్ చేసే రెస్టారెంట్ ఎక్కడుంది? భరత్ సార్, నెక్స్ట్ మంత్ నుంచి స్వామి జాబ్ మానేస్తున్నాడు. సో తన ప్లేస్లో న్యూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావాలి. దాని గురించి అడుగు. సరే సార్. ఓకే. హలో, హలో మేడం, చికెన్ బిర్యానీయే కదా? చికెన్ బిర్యానీ మేడం. ఓకే, ఫైనలీ ఆఫ్టర్ 1 month చికెన్ బిర్యానీ. వేడి వేడి బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ ఉంటుంది. మీకైనా పార్సల్. మాకా? హలో కావ్య, పార్సిల్ వచ్చింది, మనకేనా? హా, మనకే. ఓ, తీసుకొస్తున్నాలే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నువ్వేంటి ఆఫీస్ నుంచి ఇంత తొందరగా వచ్చావు? యాక్చువల్లీ ఆఫీస్లో పెద్ద పనే లేదు. స్వామి అని ఒక ఫూల్ ఉన్నాడు. వాడికి పని చెప్తే వర్క్ కంప్లీట్ చేయకుండా నన్ను చీట్ చేయడానికి ట్రై చేశాడు. అందుకే బాస్తో మాట్లాడి వాడి జాబ్లోంచి దించేశాను. అంత చిన్నదానికి ఫైర్ చేయడం ఏంటి? వాడిని నమ్మి నేను పనప్ప చెప్తే వాడు నన్నే చీట్ చేశాడు. మరేం చేయాలి? అయినా ఆఫీస్ విషయాలు ఇంట్లో ఎందుకులే కానీ పద. ఏంటిది? వెజ్ బిర్యానీ. ఓ సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. ఈలోపు సర్వ్ చేసి పెట్టు, ఇద్దరం కలిసి తిందాం. హా, రెడీయా? రెడీ రెడీ. మా ఫ్రెండ్ తీసుకొచ్చిన బిర్యానీ ఇదే తీస్తున్నాను. ఓకే. ఇది మీ ఫ్రెండ్ది. ఓకే. ఇది నేను ఆర్డర్ పెట్టింది, ప్యూర్ వెజ్ బిర్యానీ. బాగుందా? ఏది బాగుంది?
మా ఫ్రెండ్ పంపించిన బిర్యానీ కంటే నువ్వు ఆర్డర్ చేసిన బిర్యానీ చాలా బాగుంది. కదా, ఎక్కడి నుంచి తెప్పించావు? అది నా ఫేవరెట్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్. నువ్వు కూడా వేసుకో. మా ఫ్రెండ్ బిర్యానీ కూడా వేసుకోవచ్చుగా. తర్వాత తింటాను. ఓకే. ఏంటి మొత్తం నాన్ వెజ్ వీడియోలు చూస్తున్నావు? లేదు, అది ఆటోలో ప్లే అవుతుంది, నేనేం పెట్టలేదు. అయినా ఏముంటుంది నాన్ వెజ్లో అంతగనం? నీకు ప్రోటీన్ చికెన్ నుంచే కదా వచ్చేది. చికెనా? వెజ్లోనే చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి. అయినా చికెన్ తింటే బాడీ అంతా ఎలర్జీ, బాడీ అంతా హీట్ అయిపోతుంది తెలుసా. మటన్ తిన్నావు అనుకో బాడీ అంతా ఫ్యాట్ అయిపోయి ఒబేసిటీ వస్తుంది. ఫిష్ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా? స్కిన్కి ఎంత మంచిదో, ఫుల్ గ్లో వస్తుంది. ఫిషా? దాని స్మెల్, దాని టెక్స్చర్. ఫిష్ అంటేనే ఎలర్జీ. ఎలా చూస్తున్నావు ఏంటో. హే హాయ్ కావ్య. హే హాయ్, ఏంటి సడన్ గా? ఎలా ఉన్నావు? కొత్త ఇల్లు, కొత్త కాపురం. ఏముంటదే వెజ్ వండి పెళ్లి చేసుకున్నాక. ఒక చికెన్ లెగ్ లేదు, మటన్ ముక్క లేదు. సరే, నీకు నేను వెజ్ ముక్తి కల్పిస్తా. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, దాంట్లో నాన్ వెజ్ ప్లాటర్ ఉంటుంది, అద్రిపోతుంది అంటే చెప్తున్నా. పద వెళ్దాం. తనకు తెలిస్తే? అబ్బాయిలకి తెలియకుండా అమ్మాయిలు ఎన్నో చేస్తూ ఉంటారు, ఇదో లెక్కనా మనకి? ఏమని చెప్పాను? కావ్య, కొంతమంది అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్పకుండా లాంగ్ డ్రైవ్కి వెళ్తారు. నువ్వేంటే పక్కనున్న రెస్టారెంట్కి తిందామంటే రానంటావు? ఎందుకంత భయపడుతున్నావు? నేనున్నా కదా. చెప్పేసి వెళ్దామే ప్లీజ్, ప్లీజ్. సరే పద. హే వాణి. హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? అంటే ఇద్దరం కలిసి ఇలా బయటికి వెళ్దాం ఓ అనుకుంటున్నాం. అవునా? ఎక్కడికి? ఇక్కడే పక్కన చిన్న షాపింగ్ అంతే. ఓ ఓకే, నేను కూడా వస్తా. కొన్ని బట్టలు కొనుక్కోవాలి. అక్కడ ఓన్లీ గర్ల్స్కి ఇన్నర్స్ మాత్రమే ఉంటాయి. పర్లేదు, నాకు కూడా పెద్ద పనే లేదు. సో మీతో పాటు బయటకు వస్తే అలా బాగుంటుందని. అంటే షాపింగ్ అంటే ఎగ్జాక్ట్లీ షాపింగ్ ఏం కాదు, అక్కడ కొత్త కలెక్షన్స్ ఏమున్నాయో చూసి. ఆ పక్కనే పార్లర్ ఉంది కదా, ఐస్ క్రీమ్ పార్లర్, అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వస్తాం. ఐస్ క్రీమ్ పార్లర్ చాలా బాగుంటుంది, నేను కూడా వస్తా. అది అక్కడికి కూడా కాదు, చాలా రోజుల తర్వాత వచ్చింది కదా. పక్కనేదో రెస్టారెంట్లో వెజ్ స్నాక్స్ చాలా బాగుంటాయంట. అక్కడికి వెళ్ళి ముగ్గురికి పార్సల్ తెచ్చేస్తాను. పార్సిల్ ఎందుకు? నేనే వస్తున్నా అంటున్నా కదా. మీరు చెప్పినట్టుగానే అక్కడ వెజ్ చాలా బాగుంటుంది. కాకరకాయ 65, కాకరకాయ మసాలా, కాకరకాయ మంచూరియా, దొండకాయ 90. పదండి వెళ్దాం. ఈరోజు వద్దులే. ఏమైంది? తనకు వర్క్ ఉందంట, నాకు ఎలాగో తినాలని లేదు, అసలు అరే మూడ్ లేదు. అవును కదా, అది కాదు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. నాకు చాలా వర్క్ ఉంది, వాణి. నేను మళ్ళీ వస్తా. హే వాణి, ఏమైంది? ఇవాళ తనకి? వద్దులే, నేను ఇంట్లోనే కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ చేస్తాను. ఏదైనా ఆర్డర్ చేద్దామా? ఏం చేద్దాం? రోల్స్ చేద్దామా? ఎగ్ రోల్స్. హా? అంటే అది కూడా వెజ్ అని అంటారు కదా. ఎగ్ వెజ్ ఎలా అవుతుంది? ఎందుకు అవ్వదు? ఇప్పుడు కాఫీ తాగుతున్నావు కదా, అందులో మిల్క్ వెజ్ అయినప్పుడు ఎగ్స్ ఎందుకు వెజ్ అవ్వకూడదు? వెజ్ అంటే తెలుగులో శాకాహారం అని. ట్రీస్ నుంచో, ప్లాంట్స్ నుంచో, సీడ్స్ నుంచో వచ్చే ఫుడ్. అదే శాఖ అంటే కొమ్మ అని. నీ గుడ్డు ఏ కొమ్మ నుంచి వచ్చిందమ్మా? ఒక్క ఎగ్లో 200 ml గ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అది వెజిటేబుల్స్లో ఎందులో ఉన్న కొలెస్ట్రాల్ ఉంటుందా? ఇవేవి కాకుండా వెజ్ రోల్స్ పెట్టు. మరి మిల్క్? లాజిక్లు మ్యాజిక్లు అడక్కు.
వెజ్ రోల్స్ పెట్టు. మరి డిన్నర్ ఏంటి? రోటీస్ అండ్ కాకరకాయ ఫ్రై అంతేనా? కరెక్ట్, సి విటమిన్ ఉంటుంది. కాకరకాయ నా బతుకు మొత్తం కాకరకాయ అయిపోయింది వచ్చినప్పటి నుంచి. కావ్య, 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 కావ్య ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ కూడా లేదు. అరే, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఓహ్, ఏం చేస్తున్నావు? అంటే కనిపించట్లేదా? ఎక్కడిది? మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తెప్పించా కదా, అందులోది. మై గాడ్, అంటే నాకు తినిపించిన ఫుడ్ చికెన్. ఓహ్, మరి పెళ్ళికి ముందు మానేస్తా అని చెప్పావు కదా. పెళ్ళికి ముందు నాకు నాన్ వెజ్ ఎంత ఇష్టమో మా ఫ్రెండ్స్ని అడుగు, చెప్తారు. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు చికెన్ని టచ్ కూడా చేయలేదు. ఇన్ని రోజులు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి కంట్రోల్గా ఉన్నావు. ఇప్పుడు ఎవరు లేరుగా. నేనేమైనా పిచ్చోళ్ళగా కనబడుతున్నానా? అలాగే అనిపిస్తుంది. ఏంటి? మరేంటి ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నావు? దీని గురించి గొడవపడ్డం అసలు అవసరమే లేదు. ఎంత సిల్లీగా ఉందో తెలుసా? అయినా మీ ముత్తాత ఏదో పాయిజన్ అయి చచ్చిపోతే అందరు చచ్చిపోతారా? వరల్డ్లో ఆల్మోస్ట్ 92% నాన్ వెజిటేరియన్సే ఉంటారు తెలుసా? అయినా ప్రాణమున్న జీవులు అంటున్నావు కదా, వెజిటేబుల్స్ ఇచ్చే ప్రతి ప్లాంట్ ట్రీకి కూడా లైఫ్ ఉంటుందని స్కూల్లో చెప్పలేదా? మర్చిపోయావా? అంటే నీకు నచ్చిందే గుర్తుపెట్టుకుంటావా? వెజిటేబుల్స్ అయినా మాంసం కోసం పెంచే కోడిలు, మేకలు, చేపలు ఏదైనా చంపి తినడానికే. చంపి తినడం తప్పే కాదు. అవన్నీ మనిషి బతకడం కోసం క్రియేట్ చేసుకున్న జీవులు. అసలు భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా మనిషి బ్రతకడం కోసం క్రియేట్ చేసుకున్నవే. ఇక్కడ నువ్వు నాన్ వెజ్ తింటున్నావు అనేది మ్యాటర్ కాదు, నన్ను చీట్ చేసావు అనేది మ్యాటర్. వైఫ్ అంటే నీ బానిస కాదు కదా, తన ఇష్టాలను వదులుకొని నీకు నచ్చినట్టు బతకడానికి. పెళ్లి చేసుకున్నాక నీకుండే అలవాట్లన్నీ ఫాలో అవ్వాలనే కానీ రూల్ ఉందా? తనకి ఇష్టాలంటూ ఏమీ ఉండకూడదా? పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇష్టాలతో రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోవడం, ఒకరొకరి ఇష్టాల్ని గౌరవించడం, ఒకరి వల్ల ఇంకొరికి ఇబ్బంది లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం. అంతేగాని ఎవరో ఒకరిష్టంతో బతకడం కాదు. అయినా నచ్చింది తింటూ నచ్చినట్టు బతకడమే కదా లైఫ్. నీకు నచ్చినట్టే నేను బతకాలి అంటే నీతో ఉండడం నా వల్ల కాదు. ఏయ్, అమ్మా. కాఫీ ఓకే.
మామయ్య మీరేంటి? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. బావున్నా అమ్మా? ఏం బాబు ఎలా ఉన్నావు? బానే ఉన్నా. అవును, నన్ను గుర్తుపట్టావా? కావ్యాలు మేనమావని. గుర్తుపట్టా. సడన్గా వచ్చారు? ఏం లేదు బాబు, నా మేనగాను చూసి చాలా కాలమైంది, చూసిపోదామని వచ్చాను. అవును, మీకేమైనా డిస్టర్బెన్స్ అయితే వెళ్ళిపోతాను. అయ్యో అలా ఏం కాదు. మామయ్య నువ్వు ఫస్ట్ లోపల కూర్చో, కాఫీ తీసుకొని వస్తా. సరే అమ్మా. ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. సరే మీరు కూర్చోండి. ఏంటి బాబు, ఇద్దరు అమ్మానాన్నలతో ఉండకుండా సపరేట్గా ఉంటున్నారు? డిస్టర్బెన్స్ ఉండకూడదనా? తనే ఇక్కడ ఇట్లా ఇండివిజువల్గా ఉందామని షిఫ్ట్ చేసింది. ఓ అవునా? పెళ్ళైన కొత్తలో మా ఆవిడ కూడా అంతే బాబు. ఇంట్లో అందరున్నారు అనేది. ఎంతైనా ఆడపిల్ల అందరి ముందు హస్బెండ్తో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అవునండి, చాలా ఫ్రీగా మాట్లాడుద్ది. కాఫీ తీసుకోండి. అవును, హైదరాబాద్కి ఏమైనా పని మీద వచ్చారా? ఏమీ లేదు, పెళ్లి తర్వాత నా కోడలు చూసి చాలా రోజులయ్యింది. మా రెండేళ్లకి తన ఒక్కతే ఆడపిల్ల. నా కూతురైనా కోడలైనా తనే. పెళ్లి తర్వాత మళ్ళీ చూడలేదు, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అదీ కాక మీరిద్దరూ సపరేట్గా ఉంటున్నారని తెలిసింది. ఆఫీస్ పనిలో పడి సరిగ్గా తింటుందా లేదా అని చూసి వెళ్దామని వచ్చాను. భోజనమా? అది మాత్రం బాగా చేస్తుంది. తనకిష్టమైన అన్నీ తింటుంది. అవునా అమ్మా? అలాగే ఉండాలి మరి. పందే ఉంది, ఈ రోజు కాకపోతే రేపు చేస్తా. కానీ ఫుడ్ అలా కాదు కదమ్మా. నచ్చిన ఫుడ్ తింటూ నచ్చినట్టు బతుకుతేనే కదా లైఫ్ అంటే. సేమ్ అండి, సేమ్ మీ పోలికలే. తనకన్నీ మీ పోలికలే వచ్చాయి. అవును, మా మేనకోడలికి నా పోలికలు రాకపోతే నీ పోలికలు వస్తాయి ఏంటి? మామయ్య భోజనం ఏం చేయమంటారు? ఏం చేస్తామమ్మా, ఈ ఆర్డర్లు గీడర్లు పెట్టేదైతే వద్దమ్మా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది కదా, చికెన్ ఏమన్నా చేసి పెట్టు. సరే బాబు, తను చికెన్ కనుక వండిందనుకో ఇంత కూడా మిగిల్చకుండా తినేస్తావు, తెలుసా నీకు? అవునమ్మా, అబ్బాయికి ఎప్పుడు చేసి పెట్టలేదా? లేదు. తనకి చికెన్ మీద ఇంట్రెస్ట్తోనే చికెన్ చేయడం నేర్చుకుంది. చెయ్యమ్మా, సరదాగా మీ ఇద్దరితో కలిసి భోంచేస్తాను. అవును, చికెన్ ఎక్కడి నుంచి తెస్తారు? ఆన్లైన్ తెప్పిద్దాం. ఆన్లైన్లో పెట్టింది ఆన్లైన్లా ఉంటుందమ్మా. అలా వద్దు కానీ ఈ పక్కన ఏదైనా చికెన్ షాప్ ఉండి చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడ పక్క వీధిలోనే, రైట్ సైడ్. ఇంతవరకు నాకే తెలీదు, దీనికి ఎట్లా తెలిసిందబ్బా? రాజేష్, వెళ్దామా? ఒక్క నిమిషం. నీ వెజిటేరియన్ అని నాకు తెలీదా? లేదు. మరి చెప్పు. అంటే నాలాగే మా మామయ్యకి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు కదా, నువ్వు వెజిటేరియన్ అన్న విషయం తెలిస్తే ఆయన కూడా వెజ్జే తిందామంటాడు. ఎందుకలా చేయడం? అంటే ఇప్పుడు ఆయన కోసం అంకుల్ వెళ్దామా? అమ్మా కావ్య, బయటికి వెళ్తున్నావు, తలుపేసుకో. హా సరే. దీనమ్మ జీవితం. బాబు తొందరరా, ఏంటి మెల్లగా నడుస్తున్నావు? అవును, ఇక్కడ నాటుకోడి దొరుకుతుందా? తెలీదండి. ఏంటో ఈ సిటీ మనుషులు అంతా బాయిలర్ మయం, బాయిలర్ కోళ్ళు, బాయిలర్ గుడ్లు, బాయిలర్ మనుషులు. ఏంటో మా ఊర్లోని నాటుకోడి తప్ప ఫారం కూడా అనే మాటే ఉండదు. అందుకే పల్లెటూరులోని మనుషులు 60-70 సంవత్సరాలు వచ్చినా సరే అల్లాడి చేస్తూ ఉంటారు. అది ఈసారి నువ్వు మా ఊర్రా, నాటుకోడి రుచి అని చూపిస్తాను, సరేనా? ఓకే. అవును, నాటుకోళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు? అదిగోండి అక్కడుంది.
మీరు వెళ్ళండి. ఇప్పుడు నువ్వు రావట్లేదా? ఫోన్ మాట్లాడేసి వస్తా. సరే, ఏంటో ఈ మనుషులు. ఏంటి అక్కడ నిలబడిపోయావు? ఇక్కడ రా. మీరు తీసుకోండి ఇక్కడ రావయ్యా బాబు, రా. ఇక బాబు, నాటుకోడి దొరుకుద్దా? దొరకదు. నాటుకోడి బోటు పెట్టారు, నాటుకోడి లేదు. ఆ? బాయిలర్ మైమంతా. సరే కానీ 1 కిలో అయ్యి. రాజేష్, పెద్ద పీసులు కొట్టమంటావా, చిన్న పీసులు కొట్టమంటావా? మీ ఇష్టం అంకుల్, మీకు నచ్చినట్టు కొట్టించుకోండి. బాబు, పీసులు చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం కొట్టు. సరే సార్. రాజేష్, కావ్యకి లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం. నీకు కూడా కావాలా? మీ 2 లెగ్ పీసులు సపరేట్ కొట్టు. ఇంతసేపు ఇదిగో, రాజేష్, లివర్ తింటావు కదా నువ్వు? అది. లివర్ మర్చిపోకే, లివర్ కూడా కొట్టు. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే చచ్చిపోతాయిగా. ఇదిగోండి. తీసుకో డబ్బులు. రాజేష్, ఏంటి మాస్క్ ఏంటి? డస్ట్ పడుతుందని. ఏంటయ్యా? తీసుకున్నారా? పదండి. ఓకే. రాజేష్, ఇందాక నీకు డస్ట్ ఎలర్జీ అని చెప్పావు కదా, దానికి కూడా నాటుకోడే మంచిది. ఈయన నాటుకున్న ఆయుర్వేదం అనుకుంటున్నాను. ఎందుకని తొందరగా వెళ్ళిపోతున్నావు? సన్లైట్. ఇగో రాజేష్, దానికి కూడా నాటుకోడే మంచిది. పదండి సార్. మీరు మీ ఇదేంటో ఇప్పుడు నేను ఏమన్నానని? అమ్మా కావ్య, నాటుకోడి దొరకలేదమ్మా, బాయిలర్ తెచ్చాను. ఇది అలాగే శుభ్రం కడిగి మసాలా దట్టించి పక్కన పెట్టు. అలాగే 2 లెగ్ పీసులు ఉన్నాయి. మామయ్య, నాకు తెలుసు కదా, నేను చేస్తాను. నీకు తెలుసని నాకు తెలుసమ్మా, ఏదో ఆతృత పట్ల చెప్పాను అంతే. అమ్మా కావ్య, దాంట్లో లివర్ ఉంది, దాంట్లో కొంచెం మసాలా దట్టించి బాగా చేయి, సరేనా? సరే. బాబు రాజేష్, నీకు విషయం తెలుసా? అమ్మాయికి కోడి కూర ఎలా వండాలో నేర్పింది నేనే. మీరేనా? అయినా మీరు నేర్పించడం ఏంటి? అంటే బాబు, అప్పట్లో మా కుటుంబంలోని ఏదైనా ఫంక్షన్ జరిగితే మటన్ గాని చికెన్ గాని వండాలంటే అది నేనే. అప్పుడు కావ్య ఏం చేసి తెలుసా? మావయ్య, నేను ఉప్పేస్తాను, మసాలా వేస్తాను అని నా పక్కనే కూర్చొని గరిటె తిప్పుతూ ఉండేది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూర వండినా పీసు ఉడికిందా లేదా, అన్ని ఐటెం సరిపోయా లేదా అని తనే రుచి చూసేది. కావ్యకి అలా అలవాటైంది బాబు కోడికూర. ఇక అంతే. చిన్నప్పుడు కావ్య మా అక్కతో పాటు ఇంటికి వచ్చిందనుకో, కోడికూర మటన్ ఉండాల్సిందంతే, లేదంటే ఇల్లు పీకి పందిరేసేది. బాబు, ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మామయ్య, ఇప్పుడు అది అవసరమా? అట్లాంటివి ఏంటమ్మా, అబ్బాయికి తెలియాలి కదా నీ కోడికూర ఉంటే ఎంత ఇష్టమో. తెలుసుకుంటా. ఒకసారి పండక్కి కావ్య మా అక్కతో పాటు మా ఇంటికి వచ్చింది. అదే రోజు మా ఊర్లో ఉన్న చికెన్ కొట్టు సుబ్బుగాడు పెళ్లి రోజున షాప్ ఎట్లా ఓపెన్ చేస్తాడు? చెయ్యడు కదా. చెయ్యడు. వాడు పెళ్ళ ముజులో పడి 2 రోజులు షాప్ తీయడం మానేశాడు. ఊర్లో ఉన్నది ఒకటే షాపు. ఇక ఆ రోజు చికెన్ లేదని చెప్పి రోజంతా ఏడుపు, ఎవరితో మాట్లాడదు, భోజనం చేయదు. ఇక ఇలా కాదని చెప్పి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను. అప్పుడు తిన్నదయ్యా భోజనం, చికెన్ కర్రీతో. అప్పుడు తన వయసు ఎంత అనుకుంటున్నావు? 16 సంవత్సరాలు. ఓహో. మా కావ్య ఆ వయసులో కూడా అంతల్లరి చేసేది కోడి కూర కోసం. మామయ్య, ఇంకా ఆపుతావా? అది కాదమ్మా. అదేంటి బాబు, చికెన్ కర్రీ ఇక్కడ ఉంటే అది తీసుకోకుండా అది వేసుకుంటున్నావేంటి? మామయ్య, అది తను వెజిటేరియన్, సో వెజ్ ఫుడ్ తింటారు. వెజిటేరియన్?
మరి నాకెందుకు చెప్పలేదు? అంటే మళ్ళీ నువ్వు భోజనం విషయంలో ఇబ్బంది పడతావేమో అని చెప్పలేదు. ఎందుకు ఇబ్బంది పడతానమ్మా? మరి నిన్ను వదిలేసి మేము ఎలా తింటాం బాబు? పర్లేదండి, మీరు తినండి. బాబా టేస్ట్ అదిరిపోయిందమ్మా. బాబు, నువ్వు కనీసం ఒక్క ముక్కైనా రుచి చూడాల్సింది. నో అంకుల్, వద్దు, ఇంపాసిబుల్. అయినా మీ వెజిటేరియన్స్ కంట్రోల్ చేసుకోవడం కొన్ని రోజులే, అలా ఎక్కువ రోజులు కంట్రోల్ చేసుకోవడం కష్టం. మీ వల్ల కూడా కాదు. అది కూడా తనలాంటి ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ ఉంటే ఇంకా కష్టం. కావ్య, నీకు విషయం తెలుసా? మీ అత్త మొదట్లో ప్యూర్ వెజిటేరియన్, ఆ తర్వాత ఇప్పుడు నీలా తయారైంది. ఇద్దరు నాన్ వెజిటేరియన్ మధ్య ఒక వెజిటేరియన్. అబ్బా, ఏం బాలేదు బాబు. ఈరోజు స్టార్ట్ చేయి. ఈరోజు ముహూర్తం కూడా చాలా బాగుంది, కానీ చెయ్యి, ఏం కాదు. వద్దు అంకుల్. కావ్య, ఆ కర్రీ ఎలాగమ్మా? నువ్వేం మొక్కమాట పడకు, నేను వేస్తాను. అంకుల్, వద్దు అంకుల్, ప్లీజ్. నో, ప్లీజ్. అదేం కాదు బాబు, ఒక్క పీస్ వేస్తాను. నేను తినండి, వద్దు అంకుల్. అది కాదు బాబు, అది నా మాట అంకుల్, విను. వద్దు అంకుల్, ఇదిగో, నేను తిన్ను. ఒక్క పీసు. అరే అంకుల్, ఒక్క పీస్ తిను. చూడు, ఇదిగో, చూడు, టేస్ట్ చూడు. అరే చూడు బాబు, అంకుల్, ఇగో ఇది ఒక్కటి లాస్ట్ పీసు. ఏమైందమ్మా? బాబారా వెళ్ళిపోయాడు. నేను చూస్తాను, ఆగండి మామయ్య. అమ్మా. హే, ఏమైంది? మీ ఫ్యామిలీలో అందరు ఇంతేనా? కామన్ సెన్స్ ఉండదా? అలా మాట్లాడతావేంటి? ఆయన వింటే బాగోదు. మరేంటి, నేను వెజిటేరియన్ తెలుసు కదా. అదేదో నాన్ వెజ్కి ఆయన ఏదో బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు వచ్చిన దగ్గర నుంచి నాన్ వెజ్ గురించి ఒకటే రోత. రాజేష్, మర్యాదగా మాట్లాడు. హీస్ లైక్ మై ఫాదర్. అందుకేనా అంత చిల్లర్గా బిహేవ్ చేస్తుండో? రాజేష్, ఏంటి? అయినా నేను ఇదంతా కావాలని చేశానా? ఆయన ఏదో నీ మీద ఉన్న ప్రేమతో తినిపిస్తే ఆయన ఇతను విషం పెట్టాడా ఏంటి? పెట్టింది చికెనే కదా. మనిషికి పడని ఫుడ్ ఏదైనా విషమే. బాబు, సారీ, నాదే మిస్టేక్. తన్నేమనొద్దు. మా అమ్మాయితో 1 మంత్ నుంచి కలిసి ఉంటున్నావు కదా, తన ఇష్టాలు నీకు కూడా అలవాటు అవుతాయని ఉద్దేశంతో వెళ్ళొస్తానమ్మా. సరే మామయ్య. వెళ్ళొస్తాను బాబు. నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ బాబు. సారీ ఎందుకులే మామయ్య. ఏమీ లేదు బాబు, ఆడపిల్లని పుట్టింటి వాళ్ళు ఒక మహారాణిలా ఏ లోటు రాకుండా తనకు నచ్చినట్టుగా గారాబంగా పెంచుతారు. పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మాయి అంతే హ్యాపీగా, అంతే స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. నేను కూడా తను అలాగే ఉండాలనుకున్నాను. నేను తను మా అక్క కాల్ చేసి ఇక్కడేదో ఇబ్బంది పడుతున్నట్టుగా మాట్లాడిందంట. అందుకే మా అక్క ఒకసారి చూసిరామంటే నేను ఇక్కడికి వచ్చాను. అవును, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. పెళ్ళనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అండర్స్టాండింగ్. ఒకరిష్టాలు ఒకరికి నచ్చకపోవచ్చు, కానీ ఎన్ని రోజులు కలిసి ఉన్నారంటే మీ ఇద్దరి మనస్తత్వాలు ఒకటనే కదా. ఒక్క ఫుడ్ విషయం తప్ప మీ ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని అర్థమవుతుంది. మన పెద్దలు పెళ్ళంటే 100 ఏళ్ళ పంట అంటారు కదా, కానీ ఆ పంట 100 ఏళ్ళు పండాలంటే అడ్జస్ట్ అవ్వాలి. ఇద్దరు అడ్జస్ట్ అవ్వండి.
నువ్వెంత అంటే నేనెంత అని పంతానికి పోతే మీకంటే మీ ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కావ్య, మనం ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే సాధ్యపడకపోవచ్చమ్మా. పరిస్థితులను బట్టి తన ఇష్టాల్ని అర్థం చేసుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. నేను చెప్పేది అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకుందని తెలుసు. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. బాబు, నేను ఉంటాను. అమ్మాయిని జాగ్రత్త చూసుకో. ఉంటానమ్మా. హలో రేయ్, వచ్చావా? ఇక్కడే ఉన్నాను రా, ఇంటి ముందే ఉన్నా. మామా. హాయ్ రా. హాయ్ రా. రండి మామా. మా ఫ్రెండ్ వంశీ, హాయ్. వీడు రహీం. హాయ్. హాయ్. అతను తెలుసు. అంటే ఈ ఇల్లు చూసింది కూడా వంశీయే. నేను ఇక్కడే పక్కనే ఉంటాం. వీడు చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. అరే మామ, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కాఫీ తాగండి. అరే కాఫీయా? అరే తనకెందుకురా ఇబ్బంది? రేయ్, తను కాఫీ చాలా బాగా చేస్తుందిరా. ఆ? కావ్య, కాఫీ తీసుకురా. హ్మ్. వీళ్ళని కావాలనే పిలిచినట్టున్నాడు. అవును. కాఫీ. థ్యాంక్ యూ. ఇంకేంట్రా, ఇల్లు ఎలా ఉంది? ఆల్ గుడ్ రా, బాగుంది. మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? మ్హూ. ఈ ఓనర్ గడ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఏరియా కార్పొరేటర్ మనకు బాగా తెలిసినోడే. హ్మ్. మా ఊరితో ఇబ్బంది ఏం లేదు కదా? ఆ, లేదు. ఓకే. సరేరా, మరి మేము వెళ్తాం ఇంకా. సరే వెళ్ళొస్తాంరా. అరే కూర్చోండ్రా, లంచ్ చేసి వెళ్ళండి రా. లంచా? అంటే మళ్ళీ తనకి ఎందుకురా ఇబ్బంది? అరే తను వంట బాగా చేస్తుందిరా. అవునా? ఎన్ని వెరైటీస్ వచ్చు? తను వెజ్ కర్రీస్ చాలా బాగా చేస్తుందిరా, ప్యూర్ వెజ్. అయితే గుత్తొంకాయ కూర, బగారా రైస్ క్రేజీ కాంబినేషన్ అసలు. టమాటా పప్పు, దొండకాయ ఫ్రై అండ్ పాపడాలు, ఒడియాలు. దొండకాయ ఫ్రై లేకపోతే బెండకాయ ఫ్రై అయినా పర్లేదు. సాంబార్ రసం మస్ట్. అంటే బ్యాచిలర్స్ కదా, రూమ్లో ఇలా ఇన్ని ఐటమ్స్ చేసుకొని తింటాం అంటే కష్టం. అందుకే. రే పర్లేదురా, తను బాగా చేస్తుంది. ఏం కావ్య? చేద్దాం. నీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చారు కదా, చేద్దాం. అయితే మరి వెజిటేబుల్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెడదామా? ఆన్లైన్ ఎందుకురా, ఇక్కడే ఒక షాప్ ఉంది, కావ్య వెళ్ళి తీసుకొస్తుంది. అంటే కావ్య కాదు, మేమిద్దరం వెళ్ళి తీసుకొస్తాం. ఓ అలాగైతే బయటికి వెళ్ళి రైట్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ తీసుకోమని ఒక షాప్ ఉంటుంది, అక్కడైతే ఫ్రెష్ వెజిటేబుల్స్ అమ్ముతారు. వెళ్దామా? పోనీ మేము వెళ్ళి తీసుకురామా? మీరెందుకురా, కావ్య అయితే ఫ్రెష్ వెజిటేబుల్స్ని సెలెక్ట్ చేసి మరి తీసుకొస్తుంది. ఏ కావ్య? అవును అంతే కదరా, లేడీస్ కాబట్టి వాళ్ళకి తెలిసినంత మాత్రం మనకేం తెలుసు. కరెక్ట్. కావ్య వెళ్దామా? వెళ్దాం. పదా. ఎన్ని రోజులైందిరా బ్యాచులర్ అయ్యింది, ఇన్ని రకాల వంటలు తిని ఎన్ని రోజులైందో. ఫ్యామిలీ అంటే మినిమం ఉంటుందిరా, అది కూడా మనకి ఇష్టమైన వంట. వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అన్నీ నీకు వచ్చు కదా, ఎందుకంటే నేను కమిట్ అయిపోయినా. మళ్ళా నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? కావాలని చేస్తే నిన్న మీ మావయ్యతో చేయించిందేంటి? కావాలని చేయించిందేనా? భయ్యా 1 kg బ్రింజాల్. బింజాలా? వంకాయలు. వంకాయలు అక్కడ ఉన్నాయండి. ఒక 4 మెంబర్స్కి 4 kg సరిపోతాయా? 40 కిలోలు తీసుకో, మనిషికో 10 కిలోలు చేద్దు కానీ. అంత అక్కర్లేదండి, కేజీ తీసుకోండి సరిపోద్ది. ఓకే.
వీటిని ఏమంటారో తెలుసా? పుచ్చులు అంటారు, నీలాగా. అయ్యో అమ్మగారు, పుచ్చులు ఉన్నాయండి, కొద్దిగా చూసి తీసుకోండి. ములక్కాయలు ఎక్కడున్నాయి? సాంబార్లోకి. తెలీదా? దొండకాయలు లేతగా ఉండాలి. తీసుకో. తిండి. కావ్య, గుత్తొంకాయ కూరలో మసాలా కొద్ది చూసాయి, వాడికి పడదు. అవును కావ్య, కొంచెం మసాలా తక్కువ వేసేవా? సరే ఓకే. దొండకాయ ఫ్రైలో పల్లీలు వేయటం మర్చిపోకండి, అలాగే సాంబార్లో ఇంగువ కూడా. సరే. కావ్య, పప్పులో టమాటాలు తక్కువే, ఎందుకంటే మరీ పుల్లగుంటే బాగోదు. బగారా రైస్లో బేలీఫ్లు ఎక్కువై, అది వేస్తే ఉంటుంది స్మెల్. ఆహా. సరే. అండ్ కావ్య, బాదం అండ్ గ్రీన్ పీసెస్ వేయడం మర్చిపోకు, టేస్ట్ అద్దరిపోద్ది అంతే. సరే. యాలకులు కూడా. ఎస్. రే వంశీ, మన కాలేజ్ డేస్లో నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్తో ఎంత ఇబ్బంది పడేవాళ్ళం రా మనం. అవును మామా. మన కాలేజ్ డేస్లో నా స్టోరీ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కావ్య, నీకు ఒక విషయం తెలుసా? మీ పెళ్లి కంటే ముందు మనోడు కాలేజీలో ఒక జూనియర్ అమ్మాయిని లవ్ చేశాడు. ఒక 6 months ఆ అమ్మాయి చుట్టే తిరిగాడు. అది చాలదన్నట్టు మా క్లాస్మేట్స్ అందరి చేత రికమెండ్ చేయించుకొని మరి ఆ అమ్మాయే యాక్సెప్ట్ చేసేలా చేశాడు. ఒకరోజు ఆ అమ్మాయిని తీసుకొని సినిమాకి వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది మనోడికి ఎన్ని రోజులు ఆ అమ్మాయి వెనకాల తిరిగిందంతా వేస్ట్ అని. ఎందుకు? అమ్మాయి నాన్ వెజిటేరియనా? హే అవును, ఎగ్జాక్ట్లీ. ఇంకా తర్వాత ఆ అమ్మాయి మనోని తగులుకుంది చూడు. అసలు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, ఈ మాత్రం దానికి ఇన్ని రోజులు నా వెనకాల ఎందుకు తిరిగామని ఒక్కటే గొడవ. ఒకరోజు కాలేజీలో గట్టిగా అందరి ముందు గీతాంజలి సినిమాలో నాగార్జున హీరోయిన్ అడుగుతారు చూసావు, అలా ఆ అమ్మాయి ఏమైంది, నాతో ఎందుకు మాట్లాడట్లేదు? వీడేమో మనిద్దరికి సెట్ కాదు. ఆ అమ్మాయి ఏ వీడు నేను నీతో ఉండలేను. ఆ అమ్మాయి ఏ వీడు నేను వెజిటేరియన్ 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 అని కాలేజీ మొత్తం వినిపించేలా గట్టిగా అరిచి చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? ఏమైంది? మనోడు ఎలాగో కన్విన్స్ అవ్వడని ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు చూసిన రెస్టారెంట్ ఓనర్ కొడుకుని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయి. అండ్ కావ్య, మన రహీం గాడికి ఇంకొక స్టోరీ ఉంది తెలుసా? ఒక అమ్మాయి వీడిని ఇంటికి పిలిచి వీడికి ఇష్టమేమోనని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేసి వీడి ముందు పెట్టింది. అయినా వాళ్ళ అమ్మ నాన్నకు కూడా వీడంటే ఇష్టమే. ఇదంతా తెలుసుకున్న మనోడు సైలెంట్గా ఫోన్ వస్తుందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కోపం వచ్చి నీకు ఇష్టం లేకపోతే బయట చెప్పొచ్చు కదా, ఈ మాత్రం దానికి ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న ముందు అనుమానించి అవమానించాలని చెప్పి కోపంతో దానికి వాళ్ళ అన్నయ్యలు తీసుకుపోయి మనోడికి లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగా గుమ్మించింది. దానికి మనోడు 2 రోజులు హాస్పిటల్ ఉన్నాడు తెలుసా? రే ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా? మనం వెజ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో తెలియాలిగా. మీ గురించి తెలియపోయినేం కాదు, నా గురించి తెలియాలిగా. ఏ కావ్య, మీరు ప్యూర్ వెజిటేరియన్స్ అని అర్థమైంది. కానీ మీరు ఇలా మీ స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ ఉంటే నేను వంట చేయలేను కదా. ఓకే. అవును కావ్య, నీకు గుత్తొంకాయ కూర చేయడం వచ్చా, లేక నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? వచ్చు, రాకపోయినా యూట్యూబ్ వీడియోస్ చూసి చేస్తాను. సరే. ఇటు హలో. అబ్బో, నీ ఇష్టం. బాబా గుత్తొంకాయ కర్రీ సూపరు, అదిరిపోయింది. బగారా రైస్లో పప్పు కలుపుకొని తింటే ఉందిరా. అవును కావ్య, దొండకాయ ఫ్రై వేసుకో. వేసుకో. అరే వేసుకో. యాక్చువల్లీ మొన్న వెజ్ బిర్యానీ తెచ్చినప్పుడు తను నాన్ వెజ్ గురించి మాట్లాడుతుంటే నాన్ వెజ్ అనుకున్నాను రా. అంటే తను నాన్ వెజిటేరియన్, పెళ్ళైన తర్వాత వెజిటేరియన్కి మారింది. ఓకే, గ్రేట్ కావ్య, మావాడి కోసం వెజిటేరియన్గా మారావా? ఏ ఇట్స్ టూ గుడ్ యార్. అయినా వీళ్ళలాంటి వాడు నిన్ను యాక్సెప్ట్ చేయడం అంటే అది నిజంగా నీ లక్. అయినా నాన్ వెజిటేరియన్ అమ్మాయిని వీడు ఎంతమందిని రిజెక్ట్ చేశాడు తెలుసా, దుర్మార్గుడు. రే మామా, పెళ్ళంటే వెజ్ నాన్ వెజ్ 2 పడవల మీద వెళ్ళటం కదరా. వెజిటేరియన్ అనే పడవ మీద వెళ్తేనే లైఫ్ సాఫీగా ఉంటుంది, లేదంటే బ్రేక్ అయిపోద్ది. అవును, గుత్తొంకాయ కర్రీ వేసుకోలే? నాకొద్దు. వేసుకో. అరే బాగుంటుంది, వేసుకో. వేసుకో కావ్య, వేసుకో. నువ్వు వెయ్యరా.
వద్దు. తిను తిను. భాస్కర్ గారు పెళ్లికి పిలిచాడు రా. ఫుడ్ మాత్రం వెళ్దాం. సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఈ వీకెండ్ మీరు మా ఇంటికి రావాలి. వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా అన్ని వెరైటీస్ నేను మీకు పరిచయం చేస్తాను. సరే ఓకేరా, నువ్వు వెళ్తాం. బాయ్ రా. థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్ కావ్య. బాయ్. ఓకే. బాయ్ రా. బాయ్. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? అవును, కావాలనే చేశా. నిన్న మీ మాయ చేసిన పనికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? నిన్న మీ మాయ చికెన్ షాప్కి తీసుకెళ్తే టార్చర్ అనిపించింది. అందుకే నేను కూరగాయల షాప్కి తీసుకెళ్ళా. కావాలనే నీతో ఇవన్నీ ఉండిచ్చా. మనకు నచ్చని పని మనతో చేయిస్తే ఎలా ఉంటుందో నీకు తెలియడం కోసమే ఇదంతా చేశా. నువ్వు మనిషి పెరిగావు గాని ఇంకా మెచ్యూరిటీ రాలేదు. మరీ ఇంత చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నావు. మన నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు. అందుకే చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నా అంటున్నావు. సో నేను నిన్ను మోసం చేశానని నా మీద పగ తెచ్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావా? సిగ్గుగా లేదా? సిగ్గా అస్సలు అనిపించట్లే. ఎందుకంటే నేను ఎవరిని మోసం చేయట్లే, అలా అని ఎవరికి అబద్ధాలు చెప్పట్లే. మీ మావయ్య ఏంటి అమ్మాయిల్ని మహారాణిలా పెంచుతామంటారు? అంటే మరి మా అబ్బాయిల్ని వాళ్ళ పేరెంట్స్ రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళ పెంచుతారా? అడ్జస్ట్ అవ్వాలంటే ఓపెన్గా జెన్యున్గా ఉంటే అడ్జస్ట్ అవుతారు. ఇలా మనుషుల్ని చీట్ చేస్తే కాదు. మా ఆఫీస్లో ఎంప్లాయీస్ చిన్న మిస్టేక్ చేస్తే తీసి పడుతుప్తా. అలాంటిది నా వైఫ్ నన్ను చీట్ చేస్తే? ఇదంతా కాదు కానీ పెళ్ళైన తర్వాత మా కూతురు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు. మీ అమ్మ నానాలి. రేపు మీ అమ్మని రమ్మను. మన సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏం చెప్తుందో చూద్దాం. కావ్య, ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎవరు కాల్ చేయాలి? రే మామ, కావ్య ఏమన్నా మీ ఇంటికి వచ్చిందా? రాలేదా? మళ్ళీ కాల్ చేస్తా. హలో, రే మామ, కావ్య మీ ఇంటికి వచ్చిందా? కావ్య, కావ్య ఎక్కడికి వెళ్ళింది?
ఇటువైపు అమ్మాయి వెళ్ళడం చూసారా? హలో, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఈ ఏరియా మొత్తం వెతికా, కనబడ్డ ప్రతి ఒక్కరిని అడిగా. కావ్య, నువ్వు నా వైఫ్వి, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? నీకేదైనా అయితే? అసలు నేను ఒకరిని ఉన్నానని గుర్తుందా? ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా. అసలు ఎక్కడికి వెళ్ళావు? నువ్వే కదా అన్నావు మనిద్దరి మధ్యలో గొడవలకి సొల్యూషన్ మా అమ్మే ఇస్తుందని. పిలవమని చెప్పావు కదా, తనని పిక్ చేసుకోవడానికే స్టేషన్కి వెళ్ళాను. నిన్న నైట్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఫోన్ వచ్చేటప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. ఏంటి బాబు, ఎలాగున్నావు? నేను బానే ఉన్నా, మీరెలా ఉన్నారు? ఏదో అలా. మీ ఇద్దరూ బావుంటే నేను బావున్నట్టే కదా. అవును, అదేంటి మీ ఆవిడ ఒక్క గంట కనబడకపోయేసరికి అంతలా కంగారు పడ్డావు? అది ఏమైనా అయిందనే భయమా, లేక నీకు చెప్పకుండా వెళ్ళిందన్న కోపమా? ఆ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఉమ్. అమ్మ కాఫీ. అసలు ఈ నందినికి అసలు ఏమైంది? వాళ్ళు నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా? ఫ్రెండ్స్ ని భోజనానికి పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నాకు మేనేజ్ కాదండి. అరే, తెలుసా? ఈ మూవీ మళ్ళీ వేశారా? ఇప్పటికొక 10 టైమ్స్ చూసుంటాను. భలే కామెడీ మూవీ తెలుసా, వైఫ్ అండ్ హస్బెండ్ది. చిన్న చిన్న విషయాలకి గొడవపడి విడిపోవాలనుకుంటారు, కానీ విడిపోయి ఉండలేమని తెలుసుకొని మళ్ళీ కలిసిపోతారు. చాలా బావుంటుంది సినిమా. ఈ కాలం అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో చక్కగా చూపించారు. మొన్నే చదివానే, ఒక అమ్మాయి తన హస్బెండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాలేదని, ఎప్పుడూ సీరియస్గా ఉంటాడని కోర్టుకి వెళ్ళిందంట డైవోర్స్ కోసం. అలాగే ఓ అబ్బాయి తన భార్య రోజు స్నానం చేయట్లేదని డివోర్స్కి అప్లై చేశాడంట. ఏంటి విడ్డూరం! ఈ కాలం పిల్లలంతా అంతే. అసలు తన పార్ట్నర్లో చిన్న లోపం ఉంటే దాన్నే పట్టుకొని కూర్చుంటారు. కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి అర్థం పర్థం లేకుండా చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అసలు ఇలాంటివి జరగడానికి రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు పేరెంట్స్తో ఉండకపోవడం, సపరేట్గా ఉండడం. రాజేష్, ఏంటి ఎప్పుడు అమ్మాయిలే కిచెన్లో వంట చేయాలా? అలా ఏం లేదత్తయ్య. వచ్చి కనీసం మీ వైఫ్కైనా హెల్ప్ చేయొచ్చుగా. నువ్వెళ్ళు, నేను కట్ చేస్తా. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి ఇంట్లో పనులు చేసుకుంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అసలు నీకో విషయం తెలుసా? వైఫ్స్ ఎప్పుడూ హస్బెండ్స్ని కిచెన్లోకొచ్చి హెల్ప్ చేయమని ఎందుకు చెప్తారో తెలుసా? వాళ్లతో ఏదో పని చేయించాలని కాదు, పని అన్న సాకుతో కాసేపు వాళ్లతో ముచ్చట్లు పెట్టడానికి. ఇవన్నీ ఏమో మీ అబ్బాయిలకు తెలీదు, అందుకే కిచెన్కి దూరంగా ఉంటారు. అయ్యో రాజేష్, ఏమైంది? ఏంటమ్మా నువ్వు? అసలు ఇంతవరకు అతను కిచెన్లోనే రాలేదు. ఇప్పుడేమైందే?
చిన్న కట్టే కదా, పసుపు పెడితే తగ్గిపోతుంది. బ్లడ్ వచ్చేస్తుందమ్మా. చూడు తగ్గిపోయింది. ఏంటి తగ్గిపోయేది? ఇంకా బ్లడ్ వస్తుందమ్మా. ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఎలా చేసుకుంటాడమ్మా? ఏంటో నువ్వు. సరే నువ్వు రిలాక్స్ అవ్వు. కూర్చో బాబు. ఇదిగో బాబు, నీకిష్టమైన దోసకాయ పప్పు, బంగాళదుప్ప ఫ్రై, పెరుగు, అదిగో మిరియాల రసం. ఇవన్నీ నాకిష్టమని మీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? నీ వైఫే చెప్పింది. తను రోజూ నీ గురించి చెప్తూనే ఉంటుంది, నీకే ఫుడ్ ఎంత ఇష్టం అనేది. పాపం దానికేమో ఎక్కువగా వెజ్ ఫుడ్ రాదు. నీకిష్టమైన అన్నీ నాకు రోజు వీడియో కాల్ చేసి తెలుసుకుని వంట నేర్చుకుంది. చాలా వరకు వెజ్ వంటలు నీకోసమే నేర్చుకుంది. సరే బాబు, నేనింక వెళ్తాను. ఈవినింగ్ ట్రైన్ ఉంది. సరే అమ్మా, నేను నీతో వచ్చేస్తాను. ఎందుకు? ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నాకిక్కడ చాలా లోన్లీగా ఉంది. రాజేష్ ఉన్నాడుగా. తనున్న లేనట్టే ఉంది. అతనికి నాతో ఉండడం ఇష్టం లేదు. తనతో నాకు ప్రాబ్లం ఏం లేదండి. తన అలవాట్లే. పెళ్ళికి ముందు చెప్పారు కదా, పెళ్లి తర్వాత తను నాన్ వెజ్ మానేస్తుందని. తను ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఈ విషయం గురించి విడిపోవాలనుకుంటున్నారా? పెళ్ళంటే చిన్నప్పుడు ఆడుకునే బొమ్మల పెళ్లి కాదు. మరి నాతో ఉండడం అతనికి ఇష్టం లేదు. నన్నేం చేయమంటావు? చూడు బాబు, 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు పెద్దలు. నేనేమీ నీకు అబద్ధం చెప్పలేదు. తనకున్న అలవాటు చెప్పాను. కానీ తను మానేస్తుందని కూడా చెప్పాను. ఇప్పుడది నా చేతుల్లో లేదు కదా. అయినా కలిసుండాలి అనుకుంటే అవతలి వ్యక్తి ఇష్టాన్ని కూడా గౌరవించాలి. దీనికే విడిపోవడమేంటి? మరి నా వైఫ్ నన్ను చీట్ చేస్తుందని తెలిస్తే సొసైటీలో అందరూ నన్ను ఫూల్లా చూస్తారు. దాన్ని చీటింగ్ అనరు, ప్రేమ అంటారు. పెళ్ళైన వెంటనే తనకిష్టమొచ్చినట్టు ఉంటూ దానికిష్టమొచ్చిన ఫుడ్ నీ ముందు తినొచ్చు. కాని తనెప్పుడూ అలా చేయలేదు కదా. ఎందుకంటే నీకు తెలిస్తే తనకెక్కడ దూరమైపోతావో అన్న బాధతో. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి బాబు. అంతెందుకు, ఇందాక నీ వేలు తెగితే ఎంత కంగారు పడింది, నా మీదే అరిచేసింది. ఎందుకు? నువ్వంటే తనకిష్టం లేనప్పుడు నీకేమైతే తనకెందుకు? మనకు బాగా ఇష్టమైన వాళ్ళకేమైనా జరిగితే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతాం. అదే ప్రేమంటే. అక్కడ జరిగింది అదే. అండ్ నువ్వు అతనికి నీతో ఉండాలని ఇష్టం లేకపోతే మార్నింగ్ 1 అవర్ నువ్వు కనబడకపోయేసరికి ఎంత కంగారు పడ్డాడు. సరే వెళ్ళిపోయింది, హ్యాపీగా ఉండొచ్చని అనుకోవచ్చుగా, సైలెంట్గా ఉండిపోవచ్చుగా. అలా చేయలేదు కదా. అంతలా నీ గురించి ఎందుకు వెతకడం? చెప్పకుండా ఎందుకు వెళ్ళావని నీతో గొడవ కూడా పడ్డాడు కదా. నీతో కలిసి ఉండాలని ఉంది కాబట్టే ఇవన్నీ చేశాడు. అయినా వెజ్ నాన్ వెజ్ కపుల్స్ ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు. ఏ వాళ్ళు హ్యాపీగా లేరా? వీళ్ళెవరికీ ప్రాబ్లం లేంది ఈ విషయంలో మీకే ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఎందుకంటే మీ మధ్య ఉన్నది వెజ్ నాన్ వెజ్ ప్రాబ్లం కాదు, ఈగో ప్రాబ్లం. దాన్ని కొంచెం ఇద్దరూ తగ్గించుకుంటే ఎవరికీ ఏ ప్రాబ్లం ఉండదు. పెళ్లిని కొన్ని 100 మంది సమక్షంలో ఒక వేడుకలాగా చేసేదెందుకో తెలుసా? మీ లైఫ్ కూడా ఒక వేడుకలాగా హ్యాపీగా ఉండాలని. అంతేకాని తను తుమ్మింది, అతను దగ్గాడు అని సిల్లీ రీజన్స్తో విడిపోవడానికి కాదు. పెళ్లిని అపహాస్యం చేయకండి. అర్థం చేసుకునే మెచ్యూరిటీ మీ ఇద్దరికీ ఉందనే అనుకుంటున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం.